హాయ్ ఎవ్రీవన్. లంచ్‌లోకి నేను బ్లాక్ రైస్ చేసుకున్నాను. 2 గ్లాసుల రైస్‌కి 5 గ్లాసులు వాటర్ ఏసేసి 2 అవర్స్ నానపెట్టుకున్నాననమాట. వైట్ రైస్ కంటే ఈ బ్లాక్ రైస్‌లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటది. ఎక్కువసేపు మనకి ఆకలి లేకుండా ఫిల్లింగ్‌గా ఉంచుతుందనమాట. సో, అలాగే నేను రైస్‌తో పాటు పిల్లలకి వైట్ రైస్ స్టీమర్‌లో పెట్టాను. వైట్ రైస్ ఇంకా బీన్స్, క్యారెట్ ఒక బాక్స్‌లో, తర్వాత ఆలు కూడా పెట్టాను, ఎగ్స్ కూడా పెట్టాను. సో, ఇవన్నీ కూడా రైస్ అయ్యే లోపల అన్నీ కూడా స్టీమ్ అయిపోయినాయనమాట. ఆలు తర్వాత వంకాయ కర్రీ చేసింటి. తర్వాత స్టీమ్ చేసుకోండే ఈ బీన్స్, క్యారెట్ కూడాను పోపేసేసి, తర్వాత తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, కొంచెం సాల్టు, తర్వాత ఎండుమిరపకాయలు వేసి పౌడర్ లాగా వేసి ఫ్రై చేసుకున్నాననమాట. రోజు వైట్ రైసే కాకుండా ఒకరోజు మిల్లెట్స్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, తర్వాత రాగి ఇలాంటివి